వెల్కమ్ బ్యాక్ ఆన్ అదర్ బ్లాక్స్ ఫ్రూట్స్ గేమ్ ప్లే. సో లాస్ట్ ఎపిసోడ్ లో అయితే నేనైతే ఈగల్ ఫ్రూట్ అయితే తిన్నాను. సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఇతిన్ అయితే ఓడించాం అండ్ మెరిన్ ఫోర్ట్రెస్ కూడా పడింది. సో ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో మెరిన్ ఫోర్ట్రెస్. ఇక్కడ చక్రి మళ్ళీ కుడుతున్నాడు. వద్దులే ఇంకా వదిలేద్దాం విని. ఇది ఏం పంచాయతీ గైస్, నిజంగా ఎగడ్డం ఏంది ఫైల్స్ అవనికి. సో పదండి గైస్, ఇక్కడ గ్రే బియర్డ్ అంట ఎవడో నాకని తెలుదు. చీఫ్ పెట్టి ఆఫీసర్ వైస్ అడ్మిరల్ అంట. సో వైస్ అడ్మిరల్ ని ఇప్పుడే కాదు గేస్, మన ముందే తొక్క ఆరేస్తాడు. ఎక్కడ ఉంటాడో తెలుదు, నాకు తెలిసి మెరిన్ ఫోర్ట్రెస్ లోపల ఉంటాడు. సో ఇక్కడ చీఫ్ పెట్టి ఆఫీసర్స్ ని అయితే వెతుకుదాం గైస్. సో ఇక్కడ ఈగిల్ ఫుడ్ తిన్నాం కదా, నాకైతే మంచి నచ్చింది గైస్. ఇది ఏందో ఇట్లుంది గైస్, ఇది బాగుంది. ఇక్కడ చూడొచ్చు అసలు ఏమన్నా నా పవర్ ఇది అసలు. మా వీడు నన్ను కొడతాడు గైస్, అది యూజ్ చేస్తా. అది ఎక్కువ పవర్ ఉండకుంది, అందుకు నేను ఇంకా ఆరా యూజ్ చేస్తా. సో ఈగిల్ ఫ్రూట్ అయితే బాగుంది గైస్, చాలా బాగుంది ఈగిల్ ఫ్రూట్. చీఫ్ పెట్టి ఆఫీసర్స్ని ఒక్కరిని చంపనీకనే మనము చాలా ప్రయత్నిస్తున్నాము. ఇది చూడొచ్చు, ఒక్కడే చంపేస్తున్నాడు మనల్ని. అమ్మా గైస్, చాలా పవర్ఫుల్గా ఉన్నారు గైస్ వీళ్ళు. చక్రి అయితే గ్రైండ్ అవుతున్నాడు. వచ్చినాడంట చక్రికి. నాకు ఇన్విజిబిలిటీ ఉంది. ఇక్కడ ఈక్వల్ లెవెల్ అయినా ఇన్విజిబిలిటీ ఉంది నాకు ఫ్లేమ్ ఫుడ్కి. రోజు గాల్లో కొడుతున్నాం మనము, అది మనం అంటే మామూలుగా ఉండదు. సో ఇక్కడ ఓన్లీ విన్ గెలుపుకుందాం గైస్. అయిపోయి గైస్, ఇంకా నేను వస్తా. కొట్టే కొట్టులోకి చాలా దారుణంగా అవుతాను గైస్. చాలా పవర్ఫుల్గా ఉన్నారు గైస్ వీళ్ళు. సో గైస్ సక్సెస్ఫుల్గా ఇంకొన్ని అయితే చంపేసినాము. ఇంకా మనము చాలా మందిని చంపాలి గైస్, 6 మందిని చంపాలి. ఇంకా ఇద్దరినే చంపినాము. అమ్మ ఇంత పవర్ఫుల్గా ఉన్నారు ఎందుకు గైస్, ఒక్కడే ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు. ఇంకా అయిపోయా గైస్, 120 పాయింట్ లాస్. బయటికి ఎందుకు ఇంకా ఇంత వాళ్ళు వీక్ ఉంటే ఇంకా వర్స్ట్. ఫ్రూట్ లేదు ఇది ఒకటి ఉన్నాడు. ఇంకా వీళ్ళని గెలుపుకున్నాం. నేనైతే కొద్దిగా ఈజీగానే చంపుతున్నాను గైస్. సో పొయ్యే కొద్ది అయితే చాలా పవర్ఫుల్ అవుతారు గైస్. వైలెంట్ రష్ అన్లాక్ అయింది. వైలెంట్ రషా నీకు? నాకు స్టాక్స్ స్వాట్స్ అవన్నీ పెట్టుకుని నాకు తొందర అన్లాక్ అయింది. రే నీ అబ్బా ఇంత ఎప్పుడు తీసినాడు కదా, అసలు మాటల్లో తీసేసినాడు. చక్రియాడు దొంగన వాడుకు మాట్లాడి నన్ను బుగ్గ చేసేటట్టున్నాడు. సిగ్గులేనా అలా గబ్బు. లెవెల్ 121. ఇక్కడ గ్రే బియర్డ్ అయితే వచ్చినాడు గైస్. గ్రే బియర్డ్ బాస్ లెవెల్ 750. ఏంద్రీ ఇది? సెకండ్ సి వాళ్ళు సంపగలుగుతారు. లేదు గైస్, మనం అయితే ఫస్ట్ ప్రెసెంట్ వాడిని గెలుకోకూడదు, లేకపోతే చికేస్తాడు మనకి. వైస్ అడ్మిరల్ కన్నా పవర్ఫుల్. వైస్ అడ్మిరల్ ఏంట్రా, అసలు మన C1 లోనే వాడే పవర్ఫుల్. అన్ఫేర్ బాస్ వాడు. చంపేసినాడు గైస్. వీళ్ళైతే నన్ను చంపుతున్నారు, నన్ను వదులుకున్నారు. నన్ను చాలా డిఫికల్ట్గా ఉన్నారు వీళ్ళు. అమ్మో గైస్, చాలా పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు చీఫ్ పెట్టి ఆఫీసర్స్. అయిపోయి చంపేసినాడు ఇంకోడు. అసలు ఎంతమంది చంపుతారా నన్ను? ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కడు వేసుకుంటున్నాను నన్ను. ప్రజెంట్ అయితే వీళ్ళు వేసుకున్నాం గైస్. చాలా పవర్ఫుల్ అయితే ఉన్నారు గైస్ వీళ్ళు.
మా రే 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 ఏందిరా మీరు ఇట్లున్నారు? నాకనే నా పోస్టర్ ఉండే గైస్, వాంటెడ్ పోస్టర్. ఇప్పుడు బుగ్గ లేదాడా? వేరే ఉంది. లాస్ట్ డేస్ అప్పుడే మార్చేస్తున్నాడు. లెవెల్ 123. గైస్ లెవెల్. నేను నా క్వెస్ట్ కూడా అయిపోయింది. 2 లెవెల్స్ అయితే లెవెల్ అప్ అయినా. గైస్ ఈ ఈగల్ ఫుడ్ అయితే నాకు ఏమంత బాగాలేదు, నాకు నచ్చలేదు ఇది. గైస్ వాడు మనీషా పసా వాడు ఏంది అట్టున్నాడు? ఏమో వాడినైతే ఇప్పుడు గెలుక్కోను. సిగ్గుండాలరా. సో గైస్ నేను కూడా ఇక్కడ స్వాడ్కి పెట్టేద్దాం గైస్ మొత్తము. హెల్త్ ఇప్పుడు అవసరం లేదు. సో మన కార్డ్ ట్రెజర్లో ఫ్లేమ్ ఫ్రూట్ ఉంది, తింటా నేను. ఎక్విప్ చేసుకుంటున్నా. సో నేను ఇప్పుడు తింటా, ఎందుకంటే ఇది బాగాలేదు గైస్ ఈగల్ ఫ్రూట్. యూజ్ చేస్తుంటే చచ్చిపోతున్నాను నేను. పనికిమాల ఫ్రూట్ ఇది. ఇంకో ఈగల్ ఫ్రూట్ ఉంది కాబట్టి సరిపోయిండొచ్చు, అందుకే నేను తిన్నా ఇంకోటి. సో ఫ్లేమ్ ఫ్రూట్ గైస్ నాది కానీ చూడొచ్చు. సో పదండి గైస్. నా కొడుకులారా ఇప్పుడు చంపండిరా, మీరు ఇప్పుడు చంపండిరా. ఒక్కడు చంపలేడు గైస్, దొంగ నా కొడుకులు. సో ఈజీగా అయితే చంపుతున్నా గైస్ నేను ఇప్పుడు. సో పొయ్యే కొద్ది అయితే చాలా డిఫికల్ట్గా అయితే అవుతారు గైస్. మేము కూడా చాలా కష్టపడుతున్నాము వీడియోస్ చేయడానికే. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి గైస్, మాకు కానీ సపోర్ట్ వస్తుంది. వీడు చంపుతున్నాను మనల్ని అసలు. ఇద్దరు నేసుకుందాం గైస్, ఇద్దరు నేసుకుంటే తొందర అవుతుంది. చక్రి వాడిని వేసేసినాడు ఆడ, ఇద్దరు నేసుకుందాం. ఇక్కడ ఫైర్ బుల్లెట్స్ అంట, ఒకసారి యూజ్ చేద్దాం. ఒరే నాది నాది దుబాయ్. ఇద్దరిని అయితే వేసుకుంటున్నాం గైస్. ఇక వైలెంట్ రష్ నాకు కానీ వచ్చింది. దేనికంట గలీజ్ ఇదంతా. వర్స్ట్ నా కొడుకు రోత, వరల్డ్ లోనే నంబర్ 1 రోత గైస్ మన చక్రి. సిగ్గు ఉండాలరా. సెప్టిక్ ట్యాంక్ లో కూడా ఇంత రోత ఉండదు. సెప్టిక్ ట్యాంక్ లో కూడా ఇంత రోత ఉండదు గైస్, అంత రోత చక్రీలో ఉంది. వర్స్ట్ నా కొడుకు పెద్ద. రోతకే రోత నేర్పించినాడంట. ఇదే రోత అంటే. గబ్బు వాసన వస్తుంది నుంచి. గబ్బున ఎలా స్నానం చేయాలా, వారం వరకు స్నానం చేయాలా. వాళ్ళ అమ్మ అడిగింటే ఎందుకు రానైనా స్నానం చేయాలా అంటే వారంలో ఒకసారి వేస్తా అమ్మ అన్నాడు. పిర్రల మీద వాతలు పెట్టింది చక్రికి. ఏమంటావు చక్రి? చేస్తా అంట. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు ఇదంతా. గబ్బున ఎలా. ఫాస్ట్ అయితే గ్రైండ్ చేద్దాం కలిసి. నేను కూడా గ్రైండ్ అవ్వడానికనే ట్రై చేస్తున్నా. చాలా పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు. చీఫ్ పెట్టి ఆఫీసర్ ఆ ఈగల్ ఫ్రూట్ ఉండింటే నాకు చెక్కేస్తుండే. ఇప్పటికి 3 సార్లు వచ్చిన వీళ్ళతో. ఏంది గైస్ వీళ్ళు పిల్లబచ్చాగాళ్ళు. మీరు బ్లాక్స్ ఆడేటప్పుడు ఈ టెక్నిక్ కూడా ఉంటుంది గైస్. ఏంటంటే మీరు వైస్ అడ్మిరల్ లెక్క బాసెస్ ఉంటారు కదా, లైక్ యతి, చెఫ్, గొరిల్లా ఇంతవరకు మేము ఫేస్ చేసినవి. సో బాసెస్ కాడైతే ఫ్లేమ్ ఫ్రూట్ ఇన్విజిబిలిటీ అయితే పనికిరాదు గైస్, ఓన్లీ వీళ్ళ కాడైతే పనికొస్తుంది. 126 2 సార్లా 127 రావాలి గైస్. వీడు మోసం చేసినాడు, నాకు 126 చేసినాడు. దొంగనా కొడుకు గైస్. ప్రపంచంలో అసలు ఏం మాట్లాడుతున్నావురా తిక్కనేలా. నేను ఇప్పుడే గెలుక్కోను గైస్. వీడు అసలు గెలుక్కున్నావా? ఓయామ్మో నేను గెలుక్కోను నాయన. సాయ అన్నా వద్దనా ఊక గెలుక్కున్నాను. నువ్వు కూడా తెలుదానా నాకు. నేను పెద్ద కొండేరు పాపని నేను. సూపర్ అదైతే. సో చక్రి అయితే చచ్చినాడు గైస్ ఫైనల్ గా. నాకు కావాల్సింది కూడా అదే. నేర్ పక్కవర పిల్ల బచ్చా. ఓకే అంట. ఏంది వేసి సిగ్గు లేదా, శరం లేదా? ఓయమ్మా గైస్ ఊకట్ట పోయినా వాడు కత్తి ఊక నా మీద పెట్టినాడు. అయిపోయి వచ్చినా నేను. మరీ వద్దులే గైస్, ఇంకా నేను నాకు బీపీ లేస్తుంది.
ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని వేసుకుందాం. ఇక్కడ అవతల చక్రి ఊకే డిస్టర్బెన్స్ చేస్తున్నాడు వర్స్ట్ ఫెలో. గబ్బు నేల పిత్తులు వదులుతాడంట చక్రి. ఇది రోత గైస్ నిజంగా. సో వీడియోలో అయితే మరీ రోత ఎక్కువ అయిపోయింది. 125 అంట చక్రి, మనం 126 ఒక లెవెల్ ఎక్కువ ఉన్నాము చక్రి కంటే. దేనికంట ఇది వద్దులే, ఇంకా దొడ్డితో సమానం చక్రి. ఈడ సాంజీ వాళ్ళ తాత అంట. ఒరే వాడు మెరీన్ రా, క్వెస్ట్ గివర్ రా వాడు. రోత నా కొడక. నువ్వు ఇంకా కోతులకి ముత్తాత నువ్వు. గబ్బు నేల ఏం మాట్లాడుతున్నావురా? మరి రోత ఎక్కువైపోయింది గైస్ చక్రి వల్ల వీడియోలో. లిమిట్ రోత మ్యాన్ అంట, స్పైడర్ మ్యాన్ లెక్క రోత మ్యాన్. నిన్ను పెట్టుకొని మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు తీస్తారా సినిమా. రోత కలెక్షన్లోనే వస్తాయి. గబ్బున ఎలా సిగ్గు లేకుండా అవుతున్నాడు గేస్. సో డార్క్ స్టెప్ కూడా నేర్చుకోవాలి గేస్ నేను. అసలు పైరెట్ విలేజ్ లోనే కొనాల్సింది. 150,000 అంట ఇది. వాటర్ కుంఫు అంట. ఏంది వాటర్ కుంఫు? ఏం మాట్లాడుతున్నావు? తాగినావా నువ్వేమన్నా? సో గైస్ నేను లెవెల్ 127 గైస్. ఇంకా మన క్వెస్ట్ అయిపోలే కానీ దగ్గరకు వచ్చింది. లెవెల్ 128 అనుకుంటా ఈ క్వెస్ట్ అయిపోయే లోపల. నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కొడుతున్నా గైస్ నేను. కానీ $63,000 ఉన్నాయి నా కాడ. చక్రి ఫస్ట్ సీలోనే ఎక్కడో బ్లాక్ కేప్ దొరుకుతుంది అంట కదా, మొన్న చూసినాం వీడియోలో. ఎక్కడ ఏ ఐలాండ్ ఇది? మెరీన్ ఫోర్ట్రెస్ ఏనా? ఓకే ఓకే. టవర్లో అమ్మడం ఏంట్రా? టవర్ పైన అమ్ముతారంట. టవర్ పైన అక్కడ ఒకడైతే ఉన్నాడు కదా సంపనీకే. వాడిని అయితే చంపేద్దాము తొందరగా. అమ్మో అమ్మో అమ్మో, రే ఆపురా రే. ఓకే ఇక్కడ నన్ను పచ్చడి వేస్తున్నాడు ఇక్కడ. రే ఏంట్రా మీరు ఇట్లా ఉన్నారు? అమ్మ వదిలేరా, నన్ను వదిలేరా, చచ్చిపోతారా నేను. బాబా రోత గబ్బు. చక్రి వల్ల ఇంకా గబ్బు అయిపోతుంది. ఎస్ అంట. ఏంది కేసి ఇన్ని వద్దులే ఇంకా. నేనైతే బ్లాక్ ఫ్రూట్ పెట్టేస్తున్నా గైస్, ఎందుకంటే నా ఫ్లేమ్ ఫ్రూట్ కొద్ది పవర్ఫుల్గా అవ్వాలా. అక్కడ చీఫ్ పెట్టి ఆఫీసర్ తీసుకుంటున్నాను నేను. సో గైస్ నేను గ్రైండ్ అయ్యి మీ కాడికి వస్తా గైస్, ఓకేనా? సో గైస్ మనమైతే ఫైనల్గా 130 లెవెల్ గైస్. మనం అయితే వైస్ అడ్మిరల్ అవ్వచ్చు. ఏమంటే మనం గెలుక్కోకూడదు, ఎక్కువ బౌంటీ లాస్ అవుతుంది. ఇందాకనే మన చక్రిని నన్ను గ్రేబియర్డ్ వేసుకున్నాడు. ఊకే దూలగాలం కదా, గెలికినాం వాడిని పోయి. ఈడేం బీక్తాలి అని మాది బీకినాడు. ఇంకా చచ్చినాము. ఇంకా 1 బియర్డ్ నచ్చిందని పోయి గెలికినాడంట. ఇదే గైస్ రోతకి 1.0, ఇది 2.0 వస్తుంది, రేపే వస్తుంది. గబ్బునాయలు గైస్ మనం చక్రి ఆడైతే. మూసుకొని ఉంటారు కాసేపు. గబ్బునాయల కంపు కొడుతుంది గైస్. బ్రష్ కూడా చేసుకోలే, సంవత్సరం అవుతుందంట బ్రష్ చేసుకొని. డాక్టర్ కాడికి పోయి బ్రష్ చేసుకోకుండా పనులు బాగుంటాయి డాక్టర్ అని అంటే ఇంకా చెప్పు తీసుకొని కొట్టున్నాడు. బయట ఉన్నాడు చక్రి. వద్దులేండి గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంట మంచిది. సో మాస్టరీ లెవెల్ అప్ గైస్ మంది 79. ఇద్దరిని అయితే వేసుకుంటున్నాం తొందర అవ్వాలని. చక్రి ఆ లెవెల్ చక్రి 128 అంట చక్రి, మనం 131. పిల్ల బచ్చా గైస్ చక్రి మన ముందర. ఏమంటారు చక్రి? ఎస్ అంట. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. ఏంది ఇది అసలు రోత? సో చాలా డిఫికల్ట్ అయితే ఉంది. మనం చంపలేకుంటున్నారు అంతే. ఏమంటే చాలా టైం పడుతుంది గైస్ గ్రైండ్ అవ్వనీకే. లెవెల్ అప్ 180, సారీ 80, జస్ట్ 80. ఇద్దరిని అయితే వేసుకుంటూ కొద్దిగా టైం అయితే రిడ్యూస్ అవుతుంది గైస్.
మీరు చూడొచ్చు. ఇద్దరిని ఇద్దరిని చంపుతుంటే టైం అయితే సేవ్ అవుతుంది గైస్. ఒకరినొకరిని అక్కడక్కడ ఇక్కడ తిరుగుతుంటే చక్కగా టైం సరిపోతుంది, ఎక్కువ టైం అయితే పడుతుంది గైస్. సో టైం వెయిట్ చేయాలి మన కోసం. మన కోసం టైం వెయిట్ చేయాలంట. టైం వచ్చి వీనికి చెక్కుతుంది గైస్. ఇదే ఇంకా రోత్ అంటే ఏంది గైస్, ఇంత మెంటలా? ఇంకేమన్నా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నాడు. ఎస్ అంట గబ్బునేలా. ఉండొచ్చు. సో ఇక్కడ తొందర అయితే గ్రైండ్ అవుతుంది. ఎవరు గ్రేబియర్ని చంపుతారా? గ్రేబియర్ని చంపడం ఏంట్రా? టైం వచ్చింది ఇప్పుడు. ఎవరు చంపుతున్నారు గ్రేబియర్ని? 15 minutes ఉంటాడు వాడు. వాడిని ఎవరు చంపలే. చంపితే సౌండ్లు వస్తుండే కదా. చూడు చూడు. అవు వాడు 15 minutes ఉంటాడు. 15 minutes లోపల చంపాలా వాడిని. సో గైస్ మనం లెవెల్ 133. సో 140 కార్డ్ అయితే మనం అయితే వైస్ అడ్మిరల్ని అయితే చంపుతాం గైస్. అది నెక్స్ట్ పార్ట్లో అన్న అవుతుంది. ఎవడో గైస్ ఉన్నాడు, చేంజ్ అవుతుంది వాంటెడ్ పోస్టర్. ఊరుకోకనే మనది పడింది వాంటెడ్ పోస్టర్. అట్లుంటుంది మనతోటి, మామూలు ఉండదు మనతో. వైస్ అడ్మిరల్ ఇక్కడ అడ్వాన్స్డ్ వెపన్ డీలర్ అంట. ఒకసారి ఇంకాడ వెపన్స్ ఏమున్నాయో చూద్దాం గైస్. వెపన్ డీలర్ అన్నా ఏమున్నాయి ఇక్కడ. ఫైండ్ సింగిల్ స్లింగ్ షాట్ అంట. ఏంది డ్యూల్ ఫ్లింటాక? అసలు ఏంది పంచాయతీ గైస్ ఇదంతా నిజంగా. క్యానన్ అంట. ఓయమ్మో 100,000 అంట గైస్. అది క్యానన్ పట్టుకోవాలన్నా? అసలు ఇంత బలం ఏడ నుంచి వచ్చింది గైస్ ఇంత పక్క చేతుల్లో? అదే మన స్పెషాలిటీ అనమాట. సో నేర్చుకుందాం ఇంకా వీళ్ళని. ఫస్ట్ వీళ్ళని వేసుకుందాం గైస్. వీళ్ళు ఊరికే డిస్టర్బెన్స్ చేస్తుంటారు మధ్యలో, పనికిమాలిన వాళ్ళు. తొందర చంపేస్తున్నాను ఏం కానీ. సో మీరు ప్రీవియస్ పార్ట్స్ చూడకుంటే 1 to 6 వరకు చూశాను గైస్. అప్పుడే మీకు ఈ పార్ట్ అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్లోనే చెప్పిండాల్సింది. సారీ గైస్, చక్రి రోత వల్ల మర్చిపోయినా. మళ్ళీ ఇప్పుడు రోత క్రియేట్ చేస్తున్నాడు. ఏంది మంచి ఎక్కువ మాట్లాడకూడదు చక్రి గురించి. చక్రి గ్రేవియార్డ్ ఎట్లా, గ్రేవియార్డ్ ఇందాక ఎట్లా పోయినాడ్రా? వాళ్ళ తాత గుర్తొచ్చినాడు అని పోయినాడంట. నిజంగా వాళ్ళ తాత ఏందో వీని దగ్గరకు వచ్చి పూలు ఇచ్చి నైనా మా మనవాడు నా కాడికి వస్తున్నాడు చెప్పింటాడు, అందుకే పోయింటాడు. రోత గైస్ ఇదంతా గబ్బు నాయలీడు. ఇంత టైం అయితే పడుతుంది చూడండి గైస్ ఇద్దరిని చంపనీకి కూడా. కానీ టైం అయితే సేవ్ అవుతుంది. ఒకరినొకరిని చంపకుండా ఇద్దరిని కలిపి చంపితే టైం కొద్దిగా సేవ్ అవుతుంది గైస్. ఇదే గ్రైండింగ్లో మంచి అంటే టైం సేవింగ్ టెక్నిక్. ఓకేనా, ఇది యూజ్ చేయండి గైస్ మీరు కానీ ఆడుతుంటే. సో రోబ్లాక్స్లో ఉంటుంది గైస్ ఈ గేమ్, బ్లాక్స్ ఫ్రూట్స్. మంచి గేమ్ గైస్ ఇది. చాలా రికమెండ్ చేసినారు చాలా మంది. మీకు స్టార్టింగ్లోనే చెప్పిన ఫస్ట్ పార్ట్లోనే చూడొచ్చు. డాలర్స్ అయితే వస్తుంది గైస్. ఒక్కొక్కరిని చంపుతుంటే $200-300 అయితే వస్తుంది నాకు. దానివల్ల మంచి డబ్బులు కూడా వస్తున్నాయి నాకు. సో ఇక్కడ చీఫ్ పెట్టి ఆఫీసర్స్ని ఇద్దరిని వేసుకుంటే మనం లెవెలప్ అయితే అవుతాము. 134 అవుతాము. ఎస్ గైస్ మనమైతే లెవెల్ 134 కొద్దిగా ఉంది అంతే. 135కి ఏం పర్లేదు. మనం ఇంకో క్వెస్ట్ చేసుకొని అది చేసేద్దాము. గ్రేబియార్డ్ ఇంకో 3 గంటల్లో వస్తాడు. అప్పటికి మనం ఇంకా ఎక్కడో ఉంటాము, వేరే ఐలాండ్స్లో ఉంటాము మనము. నేను కాడ ఉన్నాము. వీడు దొంగనా ఉడుకు పెద్ద. మనమైతే మెనూలో ముందు స్టాట్స్ అయితే అప్గ్రేడ్ వేసుకుందాం గైస్. స్వాట్కి 150 పెట్టేద్దాము. ఇంకా డిఫెన్స్కి పెట్టేద్దాం. నెక్స్ట్ టైం బ్లాక్ ఫ్రూట్కి పెడతాం. స్టామినాకి కూడా చాలా ఇంపార్టెంట్ గా. స్టామినా కూడా ఈ ఆడేటప్పుడు, ఎందుకంటే స్టామినా ఉండకపోతే ఏం బీకలేం గైస్ మనము ఈ ఫస్ట్ సీలో. ఓకేనా, సో తొందరగా చంపేద్దాం గైస్ వీళ్ళని. ముగ్గురు వేసుకుందాం గైస్. ఏమవుతుంది ఒకసారి చూద్దాము గైస్. ముగ్గురిని అయితే వేసుకుంటున్నాం ఒకటేసారి.
అక్కడ ఫ్లేమ్ ఫ్రూట్ ఉంది కాబట్టి మనకి ఇన్విజిబిలిటీ పవర్ ఉంది, లేకుంటే ముగ్గురు కలిసి నన్ను చెక్కుతున్నాయి 3 కత్తులు, ఒక్కొక్క ఒక్కొక్క కత్తి కింద దింపుతున్నాయి నాకు. మనం లెవెల్ 135. ఒకడున్నాడు, నిన్ను చంపుతాము. చాలా పవర్ఫుల్ ఉన్నారు గైస్ వీళ్ళు, చీఫ్ పెట్టే ఆఫీసర్స్ ఎట్లున్నారు. ఇంకా వైస్ అడ్మిరల్ వీళ్ళ హెడ్ ఎట్లుంటాడో నాకైతే అర్థం కాకుంది. ముగ్గురు వేసుకున్నా. అమ్మో చాలా పవర్ఫుల్ ఉన్నారు వీళ్ళు. మా అసలు మెరీన్ ఫోర్ట్రెస్ బయట ఇంతమంది చీఫ్ పెట్టి ఆఫీసర్స్ని పెట్టినాడు చూడండి. సో వైస్ అడ్మిరల్ గారు దొంగనా కొడుకు, వాడిని ఎప్పుడు చంపాలని. నేనెందుకు చంపుతారు నన్ను? నువ్వేనా మమ్మల్ని చంపుతావు దొంగనా కొడక? సో చూడొచ్చు. అమ్మ గైస్ చాలా పవర్ఫుల్ ఉన్నారు చీఫ్ పెట్టి ఆఫీసర్స్. ముగ్గురు అయితే 3 లాస్ట్లోకి వచ్చినారు. ఇంకో లాస్ట్ ఒకడు ఉన్నాడు గైస్. 7 మెంబర్స్ చంపినాము 8 మెంబర్స్లో. దీన్ని చంపితే అయిపోయా. ఫాస్ట్గా అయితే గ్రైండ్ అవుతున్నా గైస్ నేను. చక్రి ఆ లెవెల్ 132 అంటే చక్రి. సో మనం అయితే లెవెల్ 136. మళ్ళీ మెరీన్ అన్నయ్య నాకు ఇంకొక ఇష్టి వీళ్ళని చెక్కేస్తాను నేను. నాకు పని లేదు ఇంకా. అసలు చాలా పవర్ఫుల్ ఉన్నారు వీళ్ళు. మనం బ్లాక్ కేప్ కూడా కొనుక్కోవాలి ఇంకా. మనం లెవెల్ 140 కానీ గైస్, మనం బ్లాక్ కేప్ అయితే కొనుక్కుందాము. నలుగురిని వేసుకుందాం గైస్. ఊక రెండు సార్లు అయిపోతుంది పంచాయతీ, ఓకేనా? సో నలుగురు వచ్చిన గైస్, ఇంకా బాగా వేసుకుందాము. ఒకళ్ళరా ఏమో మీరు ఏంది మీ పంచాయతీ ఏంది అసలు? ఒక్కరిని వేసుకుంటున్నారు గైస్ వీళ్ళు. ఏం మీకు లేకున్నారు, ఎందుకంటే నా ఫ్రూట్ ఉంది కాబట్టి. ఫ్రూట్ లేకుండా ఇంకా అయిపోయా నా బతుకు. బస్ స్టాండ్ అయిపోతుండే. చెప్ప కూడా తినిపిస్తుండే వీళ్ళు మనకి. ముగ్గురు ఎల్లో బార్లోనే ఉన్నారు గైస్. అసలు ఏం వద్దులేగా. ఫాస్ట్గా చంపుతున్నా గైస్ వీళ్ళని. కాదు ఇంకా ఊక టపా అని బయట ముందే పిలుస్తున్నారు. చక్రి అని కూర్చోబడుతుంది. ఎస్ అంట ఉత్తగాడుతుంది. ఎవడు చెప్పుకుంటారా పనికి మాల ఎలా? ఎస్ అంట. నేను మళ్ళీ వీడు స్పాన్ అయినాడు గైస్. వీడు స్పాన్ అయితేనే ఉన్నారు దొంగనా కొడుకులు. 4 స్పాన్ అయింటాడు. అదో అనుకున్నా గేసి వీడు, అనుకున్నా నేను స్పాన్ అవుతాడు అనుకున్నా. స్పాన్ అయినాడు. మళ్ళీ వేసుకున్నాను గేసి నలుగురిని. ఇంకా ఒకటేసారి అయిపోతుంది. 138 అవుతుంది మంది లెవెల్. ఇది ఫైర్ బుల్లెట్స్ అయితే బలుంది గేస్, కానీ వీళ్ళకి ఫైర్ అంటుకోకుంది. అదే మ్యాజిక్. గైస్ మాస్టర్ లెవెల్ ఎంత అయింది చూడండి. అసలు ఒక్క దెబ్బకి ఇంత మాస్టర్ లెవెల్ అయింది గైస్. అసలు నాకు అర్థం కాకుంది. మా గైస్ బర్నింగ్ బ్లాస్ట్ అంటే ఇదేందో కొత్తది. ఫ్లేమింగ్ ఫ్రూట్ కొత్త మాస్టరీ మనకి. ఎస్ గైస్ మనం అయితే ఫైనల్గా లెవెల్ 138. సో ఇంకొక క్వెస్ట్ చేసి మనము వైస్ అడ్మిరల్ క్వెస్ట్ చేసేద్దాం. దానికంటే ముందు బ్లాక్ కేప్ కొనుక్కుందాం గైస్. మనము బ్లాక్ కేప్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, అందుకే కొంటున్నాయి. ఇంకా డార్క్ స్టెప్ కొనాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాన్ని ఒక షార్ట్ వైజ్లో మీకు పంపిస్తాను. సో యూట్యూబ్లో పబ్లిష్ చేస్తాను నేను, ఓకేనా? సో మంచి వ్యూస్ ఇవ్వండి గైస్ దీనికి. నేను డార్క్ స్టెప్ కొనేది ఇంకా దాని అబిలిటీస్ని మీకు షార్ట్ వైజ్లో చూపిస్తాను మీకు, ఓకేనా? సో
అందుకే మనం వీళ్ళని వేసుకున్నాం. మళ్ళా నలుగురిని వేసుకోవాలి. నాకు చిరాకు లేపుతాన్నారు ఈ నేళ్ళు చక్రి లెక్కనే చిగ్గురే అలా. సో లెవెల్ 140 కాడ మనం నెక్స్ట్ ఐలాండ్కి పోవచ్చా? లెవెల్ ఎంత చక్రి మనం పోయేది? 150 అంట ఈ ఐలాండ్లో. తర్వాత ఏ ఐలాండో మాకు ఐడియా లేదు. నీకు ఐడియా లేదు కదా? తెలియదంట చక్రికి ఏ ఐలాండ్ చక్కగా తెలియదు గైస్ నాకు. కానీ చూడాలి. 150 వరకు గ్రైండ్ అవ్వాలి గైస్. నెక్స్ట్ పార్ట్లో అయితే నెక్స్ట్ ఐలాండ్ అయితే వస్తుంది మనకి. ఓకేనా? సో అమ్మా గైస్ ఏమన్నా ఉందా గైస్ పవర్ ఒకటి దుమ్ము లేసిపోతుంది ఫ్లేమ్ది. ఒక పవర్ చాలా పవర్ఫుల్గా ఉంది. యూజ్ చేస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్ నాకు. అమ్మా గైస్ చాలా పవర్ఫుల్గా ఉంది గైస్ ఇది. నలుగురినే చంపినాం ఇంతవరకు, ఎందుకంటే నలుగురు మందినే తీసుకున్నాం కాబట్టి. మళ్ళీ వీళ్ళిద్దరిని వేసుకున్నాము. వాళ్ళు స్పాన్ అయినారు గైస్. స్పాన్ అయినాడు వీడు మహాన్ భావుడు. ఇక్కడ స్పాన్ అయినాడు వీడు. ఇంకా స్పాన్ అవ్వాలా? ఎస్ గైస్ సడన్గా స్పాన్ అయినాడు. కారిపోయింది కింద నాకు. సో అందరూ చంపేద్దాం గైస్. ఏంద్రా నేను పనిచేసి సావండ్రా నేను ఎంతసేపు రా మీరు గబ్బున వెళ్ళారా. నన్ను గ్రూప్లో వేసుకుంటున్నారు నన్ను. ఏమంటే నాకేం కాకుండా అయినా వేసుకుంటున్నారు. ఏం కాదనుకునే వేసుకుంటున్నారు గైస్. ఏం మనుషులో నాకు అర్థం కాకుండా. ఎట్లా పైన చేసినారా మీ వైస్ అడ్మిరల్ మిమ్మల్ని? అసలు ఫస్ట్ నా కొడుకులు అందరూ ఇన్నే ఉన్నారు. అయితే లేపుతున్నా వాళ్ళని. బాబా ఎంతసేపు రానైనా మీది పంచాయతీ అసలు నాకు అర్థం కాకుంది. సో లెవెల్ ఆఫ్ 139 గైస్. ఇద్దరిని నమ్మితే లెవెల్ 140 అవుతాము. ఇంకొకరిని ఎస్ గైస్ లెవెల్ ఆఫ్ 140. సో పదండి మనం ఫస్ట్ బ్లాక్ కేపోని అయితే ఎతుకుతాము. మనము మీలీకి చాలా పెట్టేద్దాం గైస్. చాలా తక్కువ ఉంది మనకి మీలీ. తర్వాత మనము బ్లాక్ ఫ్రూట్కి పెట్టేద్దాం మిగతాది 29 బ్లాక్ ఫ్రూట్. ఎందుకంటే ఇందాకనే కొన్నాము మనము, ఇందాకనే తిన్నాము లాస్ట్ పార్ట్లోనే. అందుకే తక్కువ ఉంది మాస్టరీ లెవెల్ మనకి దీంట్లో. బ్లాక్ కేపోని ఎక్కడ దొరుకుతాడు చక్రి నీకు? టవర్లోనా? సో ఆ టవర్ ఫస్ట్ టవరే చూద్దాం గైస్. జై శ్రీరామ్. ఇంకా దీంట్లోనే దొరకాల మనకి, లేకుంటే ఇంకా బుగ్గనే మనము. ఇంకా చాలా టవర్లు వెతకాలా ముందు ఎనర్జీ రాని గైస్. ఇక్కడ ఏందో బొక్క ఉంది. రే దూర్రా. ఏందో బుక్ ఉంది గైస్. కింద ల్యాడర్ ఉంది ఈయన అనుకుంటా. ఎస్ గైస్ పార్లస్ అంట వీని పేరు. ఎన్నో స్పీక్ లాల్ డ్యూడ్ ఐ జస్ట్ బాట్ దిస్ బ్లాక్ కేప్ ఫర్ 100k రోబక్స్. ఓయబ్బా ఫ్రమ్ సమ్ కిడ్ అంట. హీ సెడ్ ఇట్ బూస్ట్ మై అటాక్స్ అండ్ స్టఫ్. వానా బై ఇట్ ఫర్ 50,000 బ్రో. డ్యూడ్ ఫాస్ట్ ఐ జీటీజీ చర్చ్ అంట. ఏం మాట్లాడుతున్నాడు ఇంకా అర్థం కాదు. కొన్ని ఏమంటే మనకి $50,000 అంట. సో పదండి కొనేద్దాం ఇంకా. ఓ గైస్ నిజంగా మీకు బయటికి పోయి చూపిస్తా అసలు ఏమన్నా లుక్ ఇది. చక్రి ఈయనే ఉన్నాడు ఫస్ట్ అవర్లోనే. కొనుక్కోను. నీ కాడ ఎంత మనీ ఉంది? 198,774. పో ఈ టవర్ ఎవడు? సో గైస్ ఇంకా సూపర్ ఉంది ఇది. నాకు తెలిసి పవర్ ఇంక్రీజ్ చేస్తుంది అనుకుంటా ఇది. ఇక్కడ చూడొచ్చు. మా చాలా పవర్ఫుల్ ఉన్నట్టుంది గైస్ ఇది. గైస్ ఇంకా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. ఇంకా దీన్ని చూస్తుంటే చాలా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. బాబా ఏమన్నా ఉన్నాం గైస్ మనము. బాబా నిజమైన వారియర్ గైస్ ఇదైతే. నిజంగా నాకు చూసినట్టయితే నిజమైన వారియర్ ఇట్లానే ఉండాలి గైస్. అన్న అయితే ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మెరీన్ కార్డ్ అయితే వైస్ అడ్మిరల్ అని ఉంది. బ్లాక్ కేప్ ఇన్నే కొనుక్కున్నావా? సో గైస్ బయట అయితే కొనుక్కున్నాడంట చక్రి బ్లాక్ కేప్ గ్లిచ్ వల్ల అనుకుంటా. ఓ గైస్ వీడైతే మనం వైస్ అడ్మిరల్ అయితే ఉన్నాడు. సో ఇక్కడ చక్రిని పిలుచుకొని వద్దాం. ఆగండి ఒక్క నిమిషం. సో చక్రి ఇట్రా.
వస్తున్నా. చక్రి అయితే వస్తున్నాడు. అక్కడ పోతున్నాం. వా ఫ్లాష్ మ్యాన్ చక్రి. ఇక్కడ క్వెస్ట్ అయితే తీసుకుంటున్నాం. క్వెస్టోడు కొడితే సాకున్నాడు. క్వెస్ట్ ఎందుకు వస్తారా పనికి మానేలా. సాగా సో గైస్ నేను క్వెస్ట్ అయితే చేసినాం. డిఫీట్ వైస్ అడ్మిరల్. సో వైస్ అడ్మిరల్ని చంపాలంటే ప్లీజ్ గైస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి గైస్, అది మెయిన్. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో వైస్ అడ్మిరల్ నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం. ఈ పార్ట్లో మాకు భయం వేస్తుంది నేను చూస్తుంటే. నెక్స్ట్ పార్ట్లో మాకు ఊపు వస్తుంది. మా సబ్స్క్రైబర్స్ మాకు అండుగున్నారు. సో బై గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.